చైనా ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశంలో ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే 7 వింతల్లో చైనా కూడా ఒకటి. ఇక్కడ ప్రధానంగా మాండనీస్ భాషనే మాట్లాడతారు. ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఇక్కడనే ఉంది. సాంకేతికంగా చైనా చాలా ముందుకు దూసుకెళ్తుంది. ప్రసిద్ధమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షంలో నుంచి కూడా కనిపిస్తుంది. చైనాలో ఎక్కువగా అన్నం తింటారు. కాగితం, గన్ పౌడర్ వంటివి చైనాలోనే కనుగొన్నారు. జైంట్ పాండాలు ఎక్కువగా చైనా అడవుల్లోనే కనిపిస్తాయి. చైనీస్ న్యూ ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటారు. చైనా విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. చైనా టీ సంస్కృతి చాలా ప్రాచుర్యం పొందింది. కుంఫు చైనాకు చెందిన ప్రసిద్ధి మాస్టర్ వర్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా యాపిల్స్ పండించే దేశం చైనా. ఈ దేశంలో 8 అనే సంఖ్యను అదృష్టంగా భావిస్తారు. జింకలు షెడ్విడే కుటుంబానికి చెందిన క్షీరదాలు. చాలా జాతి మొగ జింకలకు చాలా పెద్ద కొమ్ములు ఉంటాయి. అలాగే ఆడజింకలకు కొమ్ములు ఉండవు. ఈ కొమ్ములు ప్రతి సంవత్సరం రాలిపోయి మళ్ళీ పెరుగుతాయి. ఇవి ప్రపంచంలోనే వివిధ రకాల అడవుల్లో కనిపిస్తాయి. జింకలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. వీటి చూపు చాలా బాగుంటుంది. అలాగే వినికిడి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాతి జింకలు సమూహంగా జీవిస్తాయి. అలాగే కొన్ని జాతులు ఒంటరిగా జీవిస్తాయి. ఇవి సాధారణంగా అడవుల్లో 2 నుంచి 3 సంవత్సరాల వరకే బతుకుతాయి. కానీ రక్షణలో ఉంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు బతుకుతాయి. మొగ జింకల కంటే ఆడజింకలు చాలా పెద్దవిగా అలాగే బలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 నుండి 60 జాతుల జింకలు ఉన్నాయి. వాటిలో తెల్లతోక జింకలు అలాగే ఎర్ర జింకలు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 130కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. మౌంట్ మెరెపి అనే అగ్నిపర్వతానికి అత్యధిక ప్రమాదమైన అగ్నిపర్వతంగా పేరుంది. ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు చాలా అందంగా ఉంటాయి మరియు పర్యాటక ప్రాంతాలు. అగ్నిపర్వతాల బూడిద వల్ల భూమి సారవంతంగా మారుతుంది. అక్కడ వ్యవసాయం చాలా అభివృద్ధి చెందడానికి గల కారణం ఇదే. మౌంట్ బొరియా అగ్నిపర్వతం పర్యాటకులకు చాలా ఇష్టమైనది. వీటి వల్ల భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. క్రాకటోవా అగ్నిపర్వతం పేలుడు చరిత్రలో అతిపెద్దది. ఈ పేలుడు శబ్దం ప్రపంచాన్నే చుట్టుముడుతుంది. దీనిని జియోథర్మల్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇండోనేషియా చరిత్రలో అగ్నిపర్వతాల ప్రభావం చాలా ఉంది. ఈ అద్భుతమైన మరియు భయంకరమైన సృష్టి ప్రకృతికి ఒక నిగూఢ రహస్యం. తేళ్లకు దాదాపు 8 కాళ్ళు ఉంటాయి. అలాగే ఇవి కీటకాలు కాదు. వీటి తోక చివరన విషపూరితమైన ముళ్ళు ఉంటుంది. ఇవి సాధారణంగా రాత్రిపూట తిరుగుతాయి. ఇవి చిన్న కీటకాలను తింటాయి. వీటి విషం మనుషులకు ప్రమాదకరం. కొన్ని జాతుల తేళ్లు ఎడారిలో జీవించడానికి అనుకూలంగా ఉంటాయి. వీటికి కళ్ళు ఉన్నప్పటికీ చూపు చాలా తక్కువగా ఉంటుంది. తేళ్లు గుడ్లు పెట్టవు. నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లలు తల్లి వీపుపై ఎక్కి కొద్ది కాలం ప్రయాణిస్తాయి. వీటి జీవిత కాలం రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తేళ్లు సాధారణంగా 3 నుంచి 8 సంవత్సరాలు బ్రతుకుతాయి. కొన్ని రకాల తేళ్లైతే 10 నుండి 15 సంవత్సరాల వరకు కూడా బతుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా తేళ్లలో 2000 కంటే ఎక్కువ జాతులే ఉన్నాయి. అంటార్క్టికాలో తప్ప అన్ని ఖండాలలో తేళ్లు కనిపిస్తాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది దేశంలోనే అత్యధిక అమ్ముడుపోతున్న సిమెంట్ బ్రాండుల్లో ఒకటి. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థకు చెందింది. ఈ కంపెనీ 1983లో ప్రారంభమైంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఒక సంవత్సరానికి దాదాపు 200 మిలియన్లకు పైగా సిమెంట్ ను తయారు చేస్తుంది. రోజుకి దాదాపు 5,63,000 టన్నులు. ఈ కంపెనీలో దాదాపు 28,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ ఇండియాలో మొత్తం మీద 34 ఇంటిగ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అలాగే 38 గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీకి నెలకు దాదాపు 8,000 కోట్ల ఆదాయం వస్తుంది.